వృత్తిలోనూ ప్రవృత్తిలోనూ విభిన్న రంగాల్లో సమాజ సేవ చేస్తున్న ప్రముఖులకు ఉగాది పురస్కారాలతో సత్కరించడం మరింత సేవకు ప్రోత్సహించడమేనని విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి దోనిపూడి మధుబాబు అన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఆలపాటి నగర్లోని రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో వివిధ రంగాలకు చెందిన 8 మంది ప్రముఖులకు ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సభకు మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా అధ్యక్షత వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తరపున తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు ఉగాది పురస్కారాన్ని స్వీకరించారు. దశాబ్దాలుగా సమాజ సేవలో కొనసాగుతున్న ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్ క్యాన్సర్ రహిత సమాజం కోసం అలుపెరుగని వైద్య సేవ అందిస్తున్న D3 శారద సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ డి శారద అనాథ శవాలకు అంత్యక్రియలు చేస్తున్న శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి నిర్వాహకుడు కుర్రా శ్రీను గాంధీ తత్వానికి అంకితమై వృద్ధుల సేవలో గడుపుతున్న శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమం వ్యవస్థాపకుడు వజ్రాల రామలింగాచారి విద్యాధీకురాలు యువనర్తకి నృత్య గురువు ఆరాధ్యుల తేజస్వి ప్రఖ్య ఏపీ షార్ట్ ఫిల్మ్స్ పోటీల ఉత్తమ నటి సుజిత యూట్యూబ్ ఉత్తమ క్యారెక్టర్ నటి సాయి ప్రకర్షను ఉగాది పురస్కారాలతో సత్కరించారు. విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి దోనిపూడి మధుబాబు, మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అంబటి మధుమోహన్ కృష్ణ విశిష్ట అతిథులుగా పాల్గొని పురస్కారాలను అందజేశారు. మా ఏపీకి ప్రభుత్వం ఆమోదం లభించి 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 8 మంది ప్రముఖులను అష్టదిగ్గజాలుగా సత్కరించినట్లు చెప్పారు. ఆయా ప్రముఖుల సేవలను అతిథులుగా ప్రశంసించారు. మా ఏపీ పురస్కారం తమకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని సత్కార గ్రహీతలు తమ ప్రసంగాల్లో చెప్పారు. సినీ దర్శకుడు అచ్చన శ్రీనివాస్ యాదవ్, పెదరావూర్ ఫిలిం స్టూడియోస్ మేనేజర్ పెనపాటి సురేష్ బాబు, నటులు వేమూరి విజయభాస్కర్, మిలిటరీ ప్రసాద్, మా ఏపీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇది మా ఏపీ చేస్తున్న కార్యక్రమం మాత్రమే కాదు, మన తెనాలికి జరిగే కార్యక్రమం. అష్టదిగ్గజాలు అంటే రాయల శ్రీకృష్ణదేవరాయలు గారి కాలంలో ఉండాలన్న విషయం అందరికీ తెలుసు. దాన్ని ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇట్ అగైన్. ఆ రోజుల్లో 8 మందికి చాలా మంది ప్రాముఖ్యత ఉండేది. సో నేను ఎంపిక చేసిన సంథింగ్ డిఫరెంట్ గా, అది కొత్తగా ఉండాలి, ఆ పిలుపు కొత్తగా ఉండాలని ఆలోచిస్తే ఆ ఆలోచనల నుంచి ప్రతివంతగా పుట్టింది అష్టదిగ్గజాలు అనే పదం. ఆ అష్టదిగ్గజాలకి ఈ రోజు ఇక్కడ మీ అందరి మద్దతుతో, మీ అందరి సమక్షంలో, మీ అందరి కరటాల మధ్యన, మీ అందరి ఆశీస్సులతో ఇక్కడ ఆ కార్యక్రమం జరగబోతా ఉంది. నేను జరగబోయేది ఇక్కడ సరదాగా ఉండే మనుషులకి కాదు. ఈ పురస్కారం జరుగుతుంది, మంచికి జరుగుతుంది, మానవత్వానికి జరుగుతుంది. మానవత్వం అంటే ఇలా ఉంటది అని చెప్పడానికి తమ వంతు కృషి చేస్తున్న మనుషులకు చేస్తున్న సత్కారం ఏదని తెలియజేస్తాను. ఎందుకంటే గడిచిన 35 సంవత్సరాల నుంచి హార్వెస్ట్ ఇండియా సేవా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా అనేకమైనటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు, చిల్డ్రన్ హోమ్స్, HIV ఎయిడ్స్, రెస్క్యూయింగ్ ఉమెన్ ఫ్రమ్ ద ప్రాస్టిట్యూషన్, అలాగనే లెప్రసీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్, స్కూల్స్, KG to PG, అలాగే BEd నర్సింగ్ కాలేజీలు, వీటన్నిటి ద్వారా మరీ ముఖ్యంగా పేద, బలహీన, దళిత, మైనారిటీస్ పిల్లలకి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, అలాగే రిలీఫ్ వర్క్ ఎక్కడెక్కడైతే ఫైర్ యాక్సిడెంట్స్, ఎక్కడెక్కడైతే ఫ్లడ్ విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేయబడినటువంటిది మా యొక్క అదృష్టంగా మేము భావిస్తా ఉన్నాము. ఇది రెండోసారి అండి వారు నాకు ఈ అవార్డు అనేది బహుకరించడం. తర్వాత ఇందాక ఆయన చెప్పింది, ఈ అవార్డ్స్ ఒక వ్యక్తికి కాదు, అది చాలా ఎంత చక్కని మాట, నాకు ఎంత బాగా నచ్చింది అని అంటే వాళ్ళ ఆశయానికి, వాళ్ళు చేసిన పనులకి. అలాగే మనం చేసే పని మనతోటి కాకుండా తర్వాత తరాల వాళ్ళకు కూడా అందించాలి అని అంటే మనకి కూడా ఒక ప్యాషన్ అనేది ఉండాలి. నేను ఈ రంగం ఎంచుకున్నాక, అంటే వైద్య రంగంలో నేను దాదాపు 45 years సర్వీస్ ఉండి కూడా గుర్తించి మరి ఇంతమంది పెద్దల సమక్షంలో మాకు ఇటువంటి గుర్తింపు ఇవ్వడం, మరి ముఖ్యంగా మా ఏపీ తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు ప్రత్యేకంగా దిలీప్ రాజా గారికి, వారి యొక్క టీం అందరూ కూడా మా యొక్క సేవా సమితి తరఫున ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం.
మరి ముఖ్యంగా గత 3 దశాబ్దాల క్రితంగా నా ప్రయాణం అనేది ప్రారంభమైంది. తనది చిరరావూరు కనుగొన వాటిలో జన్మజన్మలో సినిమా థియేటర్ సీట్ రంగంలో వచ్చుకొని గత 20 సంవత్సరాలు మరి చుట్టుపక్కల అంటే చిన్న ఆర్టిస్టులను కూడా గుర్తించి ఈరోజు సాయి అండ్ సోకాల్ పర్సన్ ఒక అమ్మాయి సుజిత, ఆ నేమ్స్ అనేవి ఈరోజు ఫిల్మ్స్ కంటే షార్ట్ ఫిల్మ్సే చాలా మందిని ఒక్క నిమిషంలో ఒక వ్యక్తిని ఆలోచింపచేసేటువంటి ఒక ముఖ్యమైన మాధ్యమం ఈ రోజుల్లో రీల్. అట్లాగే ఒక 15 మినిట్స్లో ఒక సమస్యని సరైన మార్గంలో ప్రజలకి అందించడానికి ఒక షార్ట్ ఫిల్మ్. సో ఫిల్మ్ పోయింది, ఇంకా షార్ట్ ఫిల్మ్ అండ్ రీల్, ఈ రెండింటి ద్వారా ఒక విషయాన్ని పక్కాగా మనుషులకి చేరవేర్చడానికి సరైన మాధ్యమాలు ఆ రెండే. కాబట్టి రాబోయే రోజుల్లో ఒక వ్యక్తికి గౌరవం ఇవ్వడానికి మరి ఫిల్మ్ ఇండస్ట్రీ గౌరవం ఎట్లా వస్తుంది మన అందరికీ తెలిసి చాలా కష్టపడాలి ఇండస్ట్రీ. ఈ తీసే షార్ట్ ఫిల్మ్స్ కానీ డాక్యుమెంటరీ కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్ తగ్గట్టుగా అవేర్నెస్కి సంబంధించి చేస్తే పోలీస్ అధికారులను కూడా అది మంచి ఉపయోగం అవుతుంది. వివిధ ఈ గంజాయి సంబంధించి కానీ, ఆన్లైన్ బెట్టింగ్కి సంబంధించి కానీ, క్రికెట్ బెట్టింగ్కి సంబంధించి కానీ చిన్న చిన్న డాక్యుమెంటరీలు చేస్తే అవి సొసైటీకి ఉపయోగపడే విధంగా ఉంటాయి. దాని మీద వారిని ఈ స్టేజ్ ముఖంగా కోరడం జరుగుతుంది.